వివాహం అనేది జన్మ జన్మల బంధం అంటారు. ఉదాహరణ ఇండియాలో జరిగే వివాహాలు. ప్రపంచ దేశాలు ఎక్కడ జరిగే వివాహాలైనా తాత్కాలికమైనవి ఉన్నాయి కొన్ని. అదే అమెరికాలో అయితే ఒప్పంద వివాహాలు జరిగాయని చెప్పుకున్నాం. గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక ఆదివారం నాడు ఒక స్త్రీ ఒక పురుషుడు అంటే ఒక కుటుంబంలో ఉన్నారు. భార్యని భర్త అడుగుతున్నాడు, ఏంటి బయట ఏదో అల్లరి జరుగుతుందంటే భార్య భర్తకు చెప్పింది ఏమని? నీ పిల్లలు నా పిల్లలు మరియు మన పిల్లలు కలిసి గొడవాడుకుంటున్నారని చెప్పింది. దాని అర్థం ఏంటంటే ఈ స్త్రీకి ఆల్రెడీ వివాహం అయ్యింది. అక్కడ కొంతమంది సంతానం కలిగిన తర్వాత అతని నుంచి డైవర్స్ తీసేసుకుని కొంతమంది పిల్లలతో వేరే వచ్చేసింది. ఇతనికి కూడా సేమ్ వివాహం అయ్యింది. అతని యొక్క భార్యతో డైవర్స్ తీసుకుని కొంత పిల్లలతో ఈయన వచ్చారు. మరలా వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. మరలా వీళ్ళకి వివాహం కలిగింది. మళ్ళీ వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో కూడా తెలియదు. అంటే అలా ఉంటుంది వివాహ వ్యవస్థ అనేది కొన్ని కంట్రీస్లో. కానీ మన ఈ యొక్క ఇండియాలో కొన్ని ఎటువంటి ఒప్పందాలు ఉండవు, ఎటువంటి బాండ్లు సంతకాలు ఏమి ఉండవు. జస్ట్ ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే వివాహాలు మనకి.